ఇవాళ మా లంచ్లోకి ఏం కర్రీ చేసిన అంటే ఆలుగడ్డ కర్రీ చేసిన. ముందుగా ఆయిల్ వేడెక్కియాలి. ఆ వేడి అయిపోయాక జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నా దగ్గర జీలకర్ర లేదు, అందుకని డైరెక్ట్ ఉల్లిగడ్డలు వేసా. ఆ తర్వాత పచ్చిమిర్చి వేయాలి, అందులోనే కరివేపాకు వేయాలి. దాంతోపాటుగా సాల్ట్ వేస్తే మంచిగా ఉల్లిగడ్డలు త్వరగా ఉడుకుతాయి. అంటే కసకస అనకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. పంట కింద పడవు అనమాట, మంచిగా ఉంటుంది, తొందరగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకున్నాక మంచిగా ఏమంటారు కలుపుకోవాలి. అందులోకి కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు కొంతమంది ఎక్కువ తింటారు, మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి. పసుపు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపి అన్ని ఆలుగడ్డల ముక్కలకి సెట్ అయిపోవాలి, పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అలా ఒకవైపుగా నేను కర్రీ పెట్టేసుకొని మరోవైపు అన్నం పెట్టేసుకోవాలి. ఆ అన్నానికి ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. మా చిట్టిగాడు రైస్ని చూడండి చూస్తూ ఉంది. నేను రివర్స్ తీసాను ఈ వీడియో, క్షమించాలి. ఒకవైపు ఏమో కర్రీ అవుతుంది, మరోవైపు ఏమో అన్నం పెట్టేశాను అనమాట. త్వరగా అయిపోవడానికి ఏ టెన్షన్ ఉండదు. ఊరికే నేను దాదాపు వంట ఆఫ్టర్నూనే చేస్తుంటాను. మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ తినేసి ఆఫ్టర్నూన్ చేసేస్తాను. మొత్తానికైతే వాషింగ్ మిషన్లో బట్టలు తీసేయాలి, బట్టలు వేయాలి. బట్టల ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే అట్ ద సేమ్ టైం ఇంకా పనులు ఉంటాయండి. బీయింగ్ న్యూ మామ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఆల్ మదర్స్ అండి. నేను చెప్తుంది ఏంటంటే ఆ బట్టల బకెట్ అక్కడ పెట్టేసి కూర ఎట్లా అయింది, ఉడికిందా లేదని చెప్పేసి కూర దగ్గరికి వచ్చాను. కూరలో కాస్త టమాటాలు వేసాను. ఒక పెద్ద టమాటా సరిపోద్ది, లేదంటే చిన్న టమాటాలు 2-3 వేసుకోవచ్చు. టమాటాలు ఎక్కువ తినేవాళ్ళు, ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ టమాటాలు వేసుకుంటారు. వేసుకోండి మీ ఇష్టానికి తగ్గట్టు. యాక్చువల్గా ఇందులో అల్లం పేస్ట్ మర్చిపోవడానికి కారణం ఏంటంటే అంటే లేట్ అయిపోతుంది కదా అని దబదబా చేసేసాను. అందులోకి కాస్త కారం వేసేసుకున్న టమాటాలనే. మేము కారం బాగా తింటాం, నేను బాగా తింటా. ఇదిగోండి మొత్తం ఆలుగడ్డ కర్రీ అట్టాగా అయిపోయింది అనమాట. ఆలుగడ్డ అయిపోయింది, ఒకవైపు ఏమో అన్నం ఉడికిచ్చేస్తున్నాను, ఒకవైపు ఏమో కర్రీ అయిపోతుంది. అంతా రెండు అయిపోయాక రైస్ పెట్టేసుకోబోతున్నాను. రైస్ పెట్టేసుకొని అందులోకి రెండు వేడివేడిగా తింటే అబ్బో, ఈ టైం 2-2:30 అవుతుంది అరౌండ్. ఈ టైంలో అది వేడి ఇది వేడి అంటే మామూలుగా ఉండదు అనమాట మనతోటి. అట్లుంటుంది అనమాట కథ, అట్లుంటుంది. వేడివేడిగా రైస్ పెట్టేసుకొని తగినట్టుగా వీడియో కోసం అని నేను కొంచెం ఏం పెట్టుకోను, నేను తినంతా పెట్టుకుంటా, ఫుల్గా కడుపు నిండా తింటా. కర్రీ చూడండి, మొత్తానికి ఆలుగడ్డ కర్రీ అట్లా అయింది. ఆయిల్ ఏమీ ఎక్కువ వేయలేదు, అది అట్లా వచ్చేసింది. మీకు విషయం తెలుసా లేదా, పర్ఫెక్ట్గా కర్రీ అయితే ఆయిల్ పైనకి వస్తుంది. నూనె ఎక్కువ వేస్తే కాదు, కూర పర్ఫెక్ట్గా అయితే ఆయిల్ పైకి వస్తుంది. దాన్నే ఇండికేషన్ అనమాట. మొత్తానికి నా తిండి వీడియో స్టార్ట్ చేశాను. అబ్బా, ఇందాకే తిన్నా వేడివేడిగా, మంచిగా అనిపించింది. అంటే తినడము నిజంగా అండి, కొన్ని వీడియోస్లో నేను దాదాపు చూస్తుంటాను, తినే వీడియోస్ భలే అనిపిస్తాయండి. అందుకే నాకు కూడా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేస్తూ ఉంటుంటాను అప్పుడప్పుడు. మీకు టైం ఉంటే హ్యావ్ ఏ లుక్ అండి. నేను లాంగ్ వీడియోస్ కూడా చేశాను, ఫుడ్ ఛాలెంజ్, నెక్స్ట్ డైలీ వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్, కుకింగ్, ఫుడ్ ఛాలెంజ్, రొటీన్, గార్డెనింగ్, అదని ఇదని అన్నీ చేశాను. ఒకసారి టైం ఉంటే చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పొట్టిది నేను వీడియో ఏదో 5 minutes దబదబా చేద్దామంటే అంతా చిందరవందర చేస్తుంది, ఇల్లంతా మొత్తం అన్నీ సదిరేస్తుంది. ఇంకా డిస్టర్బెన్స్ కాదు, ఆ డిస్టర్బెన్స్ కూడా ఇష్టమే తనది. అట్లా తింటుంటే చూస్తుంది మా అమ్మ ఏదో కష్టపడుతుంది అని చెప్పేసి. ఆలుగడ్డ తింటుంటే మధ్యలో ఒకటి నోట్లో వేసుకుంటున్నా, అట్లా ఇష్టం నాకు. మీరు కూడా అంతేనా? ఫుడ్ వీడియోస్ ఎందుకో కానీ అసలు ఫుల్ క్రేవింగ్ ఉండే. అంటే వాటిని చూస్తున్నప్పుడు మనం ఇట్లా తింటామా, స్టైల్గా తింటామా, అట్లా తింటామని. నాకు అట్లాంటివి ఏం లేదు. వీడియో ఆన్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను తిన్నట్టే చూపిస్తాను. ఇదిగోండి నా పెద్ద వీడియో ఇది. లాంగ్ వీడియోస్ ఇంకా 2-3 చేశాను, చూడండి టైం ఉంటే. చాలా చేశాను, టైం ఉంటే చూసేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఒప్పుకుంటారు తినడం కూడా ఒక ఆర్ట్ అని? నిజంగా కొంతమంది తింటారు, ఏదో బతకనీక తిన్నామా అంటే తిన్నామా అంతే, ఏదో సాగిపోవడం కోసం అలా తింటారు. కానీ కొంతమంది తినడం కోసమే బ్రతుకున్నారు, అందులో నేను. నిజంగా అండి, నాకేదో ఆల్తుఫాల్తుగా తిన్నామా లేదని అంటే అసలు నచ్చదు. నేను అనుకుంది ఆ రోజు ఖచ్చితంగా తింటే, అది కూడా పర్ఫెక్ట్గా కూర కుదిరి తింటే నాకు తృప్తిగా ఉంటుంది. కానీ అస్సలు కొంతమంది తింటారు ఎట్టా ఉన్నా సరే, రుచి పచి ఏది
అసలు నోటికి ఎట్లా పోతుందేమోనే, అసలు మళ్ళీ పైగా పేర్లు పెట్టేస్తారు. వాళ్ళకి అసలు దాదాపు మంచిగా చెయ్యరు, కాకపోతే తినేటప్పుడు వేరే వాళ్ళు చేసి తినేటప్పుడు మాత్రం ఎన్ని వంకలు పెట్టేస్తారో. నిజంగా నాకైతే అట్ట ఏం లేదు, నాకు నచ్చినట్టుగా నాకు అది కూడా పర్ఫెక్ట్గా కూర కుదిరితేనే చూసుకొని తింటా. నా ఆలుగడ్డ కర్రీ దాదాపు ఆవుకొస్తుంది. మా చిట్టి పాప ఏమో వెనకమాల వచ్చి నా చున్నీ గుంజుతుంది, అమ్మ ఎందుకు నిలబడి తింటుంది అని చెప్పేసి. మొత్తానికైతే ఆలుగడ్డ కర్రీ అయిపోకొచ్చింది. ఇంకాస్త అన్నం పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా తినాలి, పెరిగేసుకొని తినాలి. నేనైతే ఏదైనా సరే తిక్కుగా కలుపుకుంటా, నిండుగా కలుపుకుంటా, రొచ్చుగా ప్లేట్ నిండా ఎర్రగా కనిపించాలి. చేతి కూడా తింటే కడుక్కుంటే చేతి కడిగితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పోదు, అట్టా తింటా అనమాట. కానీ కొంతమంది తింటారు, అసలు తిన్నామా పతలాగా తింటారబ్బా, ఆలుగడ్డను మాత్రమే కలుపుకొని తింటారు. ఒక్కొక్కరు తింటుంటే అసలు పక్క వాళ్ళకు కూడా ఆకలి వేయాలి, అలా తినాలి. మా వారు తింటారు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా తింటారు. నా ప్లేట్ అంతా చెత్త చెత్త చేసేస్తానులే, కానీ మా వారు చాలా నీట్గా తింటాడు. మంచిగా అనిపిస్తుంది కొంతమంది తింటే. అదేంటో నేను ఎంత బాగా చేసి ఎంత వండి తిన్నా మా అమ్మ కలిపే ముద్దలలో నిజంగా ఏ అమ్మైనా ఏ బిడ్డకైనా అంతే కదా, ఆ ప్రేమ అదంతా కలిసిపోయి ఏంటో తెలియదు, కానీ ఎంత టేస్ట్ ఉంటుందో. మా అమ్మ ముద్దలు పెడుతుంటే కడుపు నిండిపోతుంది, 2-3 ముద్దలకి అమ్మ చాలు అనిపించేంత ఉంటుంది. మా చిట్టి పాపాయి చూడండి, అటు ఇటు ఒక పక్క వీడియో చేస్తూనే నేను ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఏమేం చేస్తుందో ఏంటో అని చెప్పేసి. ఒక్క చోట అస్సలు కూర్చోదు, అన్నీ వెతికి అన్నీ సర్ది పెట్టేస్తుంది. మొత్తానికైతే నిలబడి తింటున్నా. ఇంకా లాంగ్ వీడియోస్ చేశాను, టైం ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బలవంతం ఏమీ లేదు. మీకు చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకాస్త బాగా నచ్చితే ఓ లైక్ చేయండి. అట్లా చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం అకార్డింగ్ టు దేర్ గైడ్లైన్స్ ఎట్లా అంటే ప్రమోట్ అవుతుంటుంది, అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకు కూడా వీడియో రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని పెద్ద ఛానల్ వాళ్ళే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అడుగుతారు కదా, అందులో మన చిన్న ఛానల్ అండి, దాంట్లో ఏముంది, మీ ప్రేమకు తగ్గట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.